ఇక్కడ చూడాలి. ఇక్కడ చూడు. సైడ్ సైడ్ అటు సైడ్ అన్నా నిలబడుకో. రారా అన్నా అన్నా సైడ్ అన్నా. చాగల్మరి మండలం తోడలపల్లె గ్రామంలో ఈ విధంగా ఘన స్వాగతము పలుకుతుంటే ఎన్నికలు అయిపోయినాయేమో, మేము గెలిచేసామేమో అనే ఒక భావన ఈరోజు ఈ గ్రామ ప్రజలందరూ కూడా తీసుకురావడం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది. మొదటి నుంచి కూడా చూస్తున్నాను. ముఖ్యంగా ఈ గ్రామంలో చాలా చాలా మార్పులు వచ్చినాయి. నేను ఇంతకుముందు ఎన్నికలకి ప్రచారంకి వచ్చినప్పటికీ ఇప్పటికి చాలా తేడా ఉంది. ఈరోజు పార్టీ మీద నమ్మకంతో, మా మీద నమ్మకంతో ఈరోజు చాలా మంది మొదటి నుంచి కూడా ఈ 5 సంవత్సరాల్లో మొదటి నుంచి కూడా చాలా మంది పార్టీలో చేరడానికి ముందుకు రావడం జరుగుతుంది, ఉత్సాహాన్ని చూపెట్టడం జరుగుతుంది. కానీ ఈ 5 సంవత్సరాల్లో ఎవరైతే గతంలో పాత వాళ్ళు ఉండొచ్చు, లేదా కొత్తగా పార్టీ మారే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా వీళ్ళ మీద ఎంత ఒత్తిడి ఉందో నాకు తెలుసు. వీళ్ళందరి మీద ఎన్ని సమస్యలు ఉన్నాయో నాకు తెలుసు. ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఈరోజు వీళ్ళందరి మీద అధికారం పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారు, ఏ విధంగా కష్టాలు పెడుతున్నారు. వీళ్ళు ఈరోజు పార్టీలోకి వస్తామంటే కూడా వీళ్ళందరి మీద ఎంతో ఒత్తిడి ఉన్నది కూడా నాకు అందరూ కూడా తెలుసు. తప్పకుండా ఈరోజు మీరందరూ ఏదైతే మా మీద నమ్మకంతో, పార్టీ మీద నమ్మకంతో మీరు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో, కొత్త పాత తేడా లేకుండా అందరం కూడా ఒక కుటుంబం లాగా కలిసి ఉండాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నాయకుడు కూడా నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈరోజు దాదాపుగా 35 నుంచి 40 కుటుంబాలు మా నాయకత్వం పైన, మా మీద, పార్టీ మీద నమ్మకంతో ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ వాళ్ళందరూ కూడా స్వాగతం పలుకుతున్నాను. తప్పకుండా మీరు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకుంటాము. రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఇవ్వాల్సిన గౌరవం, మర్యాద తక్కువ కాకుండా కూడా కలిసికట్టుగా ఉండేటట్టుగా అన్ని ఏర్పాట్లు కూడా మేము చేసుకుంటామని చెప్పి కూడా ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా తెలియజేసుకుంటూ, హరి, రాజు, రాజా, సీను, వైస్ సర్పంచ్ సీను వాళ్ళ భార్య మాధవిలత, అదే విధంగా ఇంకా చాలా మంది కుటుంబాల పేర్లన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా వీళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వీళ్ళ ద్వారా లేకుండా తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేపించే బాధ్యత మేము అందరం కూడా తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మొన్న జరిగిన చంద్రబాబు నాయుడు గారి సభకి ఎంత భారీగా ప్రతి ఒక్క గ్రామం నుంచి వచ్చారో నేను కళ్ళారా చూడడం జరిగింది. తప్పకుండా మీరు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన గౌరవం కావచ్చు, ఆయనకి స్వాగతం పలికిన విధానం కావచ్చు, ఆయన తిరిగి వెళ్లిపోయిన తర్వాత కూడా ఆళ్లగడ్డని గుర్తు తెచ్చేటట్టుగా మీరందరూ కూడా కదిలి వచ్చినందుకు ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క నాయకుడికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాగల్మరి టౌన్ నుంచి కావచ్చు, చాగల్మరి మండలం నుంచి కావచ్చు,
భారీ ఎత్తున అందరూ కూడా కదిలి రావడం జరిగింది. 25 సంవత్సరాల తర్వాత జరిగిన సభలో ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్లో వెళ్ళిపోవాల్సిన వ్యక్తి కూడా ఆగిపోయి ఇంకా గంట సేపు ఎక్కువ మాట్లాడి ప్రజలందరితో కూడా ఆయన ఎంతో ఆప్యాయతంగా ఉండడం అనేది కూడా మనం అందరం కూడా మర్చిపోలేదు. తప్పకుండా రేపు పొద్దున వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆలగడ్డను అభివృద్ధి చేస్తామని చెప్పినారు. తెలుగంగా కేసీ కెనాల్ రైతులు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. మిగతా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మేము చేపట్టడం జరుగుతుంది. మా నాయకుల పైన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన, ప్రజల పైన ఎవరైతే అరాచకాలు చేశారో, ఎవరైతే తప్పుడు కేసులు పెట్టారో, ఎవరినైతే ఇబ్బందులు పెట్టారో వాళ్ళెవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి కార్యకర్తలు అందరూ కూడా తప్పకుండా రేపొద్దున వచ్చే కాలంలో మేము ముగ్గురం కూడా ప్రజలకి కార్యకర్తలకు అండగా ఉండి ఈ ఆళ్లగడ్డని దేశం వ్యాప్తం మొత్తం మాట్లాడేటట్టుగా రాజకీయం చేస్తామని మీ అందరికి కూడా మాటిస్తూ మరొకసారి ఇంత ఘనంగా మాకు స్వాగతం పలికినందుకు ఈ గ్రామ ప్రజలందరికీ ప్రతిరోజు కూడా ప్రతి జన్మలో రుణపడి ఉంటానని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారాలు.